ఈ నెల 30 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ నెల 29న తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. 3 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. అసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్ నివేదికను ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. బీసీ రిజర్వేషన్లు, కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చించనున్నారు. రైట్, ఈ 5 రోజుల అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. విక్రమ్. రాకేష్ చెప్పండి. ఈ నెల 30 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించబోతాయని దీనికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఈ నెల 29న కేబినెట్ సమావేశం పెట్టి అసెంబ్లీ సమావేశం నిర్వహణకు సంబంధించి నిర్ణయం తీసుకోబోతున్నారు. దీనికి సంబంధించి ఎజెండాకు సంబంధించి ఇప్పటికే పార్టీలో అంతర్గతంగా కాంగ్రెస్ నేతలు చర్చించినట్టుగా సమాచారం. ముఖ్యంగా కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ పైన దాదాపు 3 నుంచి 4 రోజుల పాటు జరిగే ఈ అసెంబ్లీ సమావేశాల్లో 2 రోజుల పాటు దీనిపైన చర్చ పెట్టాలనుకుంటున్నారు. దీంతో పాటు ఇప్పటికే బీసీ రిజర్వేషన్ల అమలుకు సంబంధించి సాధ్యాసాధ్యాలపైన కేబినెట్ సబ్ కమిటీ వేశారు. ఈ రోజు సాయంత్రం లేదా రేపు ఉదయం ఈ కేబినెట్ సబ్ కమిటీ ప్రభుత్వానికి రిపోర్ట్ ఇస్తుంది. ప్రభుత్వం సంబంధించి కేబినెట్ లో ఈ సబ్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ పైన చర్చ చేపట్టి ఆ తర్వాత అసెంబ్లీలో చర్చకు పెడతారు. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం చాలా నుంచి భావిస్తున్నప్పటికీ బీసీ రిజర్వేషన్ల విషయంలో కొంత సందిగ్ధత నెలకొనడంతో వాయిదా వేస్తూ వస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించాలని ఇప్పటికే హైకోర్టు ఆదేశాలు ఉన్న నేపథ్యంలో సెప్టెంబర్ మొదటి వారంలో నోటిఫికేషన్ ఇచ్చి ఇటు ఎంపీటీసీ అలాగే సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలన్నది కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచనగా తెలుస్తోంది. అందులో భాగంగానే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ముందుగానే అసెంబ్లీ సమావేశం నిర్వహించి కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ పైన దీంతో పాటు బీసీ రిజర్వేషన్లకు సంబంధించి సాధ్యాలు ఒకవేళ ప్రభుత్వ పరంగా బీసీ రిజర్వేషన్ 42% కనుక సాధ్యం కాకపోతే పార్టీ పరంగా ఇవ్వాలని అన్ని పార్టీలను కూడా సీఎం రేవంత్ రెడ్డి సభలో కోరే అవకాశం కనిపిస్తా ఉంది. ఈ అంశం పైన క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. మొత్తానికి 3 నుంచి 4 రోజుల పాటు ఈ అసెంబ్లీ సమావేశం జరిగే అవకాశం ఉన్నట్టుగా ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. రైట్ రాకేష్.